హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ఇక ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో ఇవాళ కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రాముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు ఉండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉండడంతో వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఆ ఈదురుగాలు వీస్తున్నటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు ఇవాళ ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 సెల్సియస్గా మధ్య రికార్డ్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మరోవైపు తెలంగాణలో 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటాయని, అటు తర్వాత సాయంత్రం నుంచి వాతావరణంలో పూర్తి మార్పు వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం హైదరాబాద్తో పాటు పలు చోట్ల మోస్తారు వర్షం కురిసింది. ఇక ఇవాళ ప్రాముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అధిక మొత్తంలో వాతావరణ శాఖ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మే 6వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసి తెలిపింది. పలు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తోటలు ఉన్నటువంటి వారు, పెందలు, పూతలు ఉన్నటువంటి వారైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాముఖ్యంగా అధిక మోతాదులో గాలులు వీచే సమయంలో, మెరుపులు, ఉరుములు, గాలులు వీచేటువంటి సమయంలో ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద, అలాగే కరెంటు స్తంభాల కింద బహిరంగ ప్రదేశాల్లో నిల్చుకోకూడదని తెలిపింది. సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.